నమస్కారం. ద్వాదశ రాశుల వారికి ఈ అక్టోబర్ మంత్ మొత్తం ఎలా ఉండబోతుంది అన్న విషయాలన్నీ కూడా ఈనాటి కార్యక్రమంలో తెలుసుకుందామండి. ఇక ఈ విషయాలను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు జ్యోతిష బ్రహ్మ డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ద్వాదశ రాశుల వారికి మనకి గ్రహాలు మారుతున్నాయి కాబట్టి ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ అక్టోబర్ మంత్ అంతా కూడా అన్న విషయాలనైతే మనం ఇప్పుడు తెలుసుకుందామండి. మరి అందులో భాగంగా ముఖ్యంగా మన మేష రాశి వారికి ఈరోజు మనం ఈ అక్టోబర్ మంత్ మొత్తం కూడా ఎలా ఉండబోతుందన్న విషయాలను తెలుసుకుందాం. ముఖ్యంగా అక్టోబర్ మాసంలో మేషరాశి వారి ఫలితం ఎలా ఉండబోతుంది అనే విషయానికి వస్తే, ముఖ్యంగా మేషరాశి వారికి అత్యున్నత ఉన్నతమైనటువంటి రోజులుగా చెప్పుకోవచ్చు. ఎందువల్ల? ముఖ్యంగా గురుడు మొన్నటి వరకు కర్కాటక రాశిలో ఉన్నాడు, మరలా తిరిగి మిథున రాశికి రావడం జరిగింది. మేషరాశి నుంచి మిథున రాశి 3వ స్థానం అవుతుంది. ఎప్పుడైతే తృతీయ పంచమ జన్మస్థానాలలో గురుగ్రహ ప్రభావం ఉంటుందో సంపూర్ణమైనటువంటి యోగదాయకమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నూతన వస్తు వాహన గృహ లాభాలు, ఇల్లు కొనుక్కోవాలి, ప్రయత్నం చేయండి, చిన్న ప్రయత్నం చేయండి, భగవంతుడి అనుగ్రహం తప్పనిసరిగా ఉంటుంది. నూతన వాహనం, కొత్త బండి కొనుక్కోవాలి, కొత్త కారు కొనుక్కోవాలి, ఇట్లాంటి వాటికి కూడా. అలాగే ముఖ్యంగా ఈ వాహనాలతో చేసేటువంటి వ్యాపారం చేసేటువంటి వ్యక్తులు ఉంటారు, వీళ్ళకు కూడా తప్పనిసరిగా నూతన వాహన యోగం అని చెప్పి చెప్పుకునేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అలాగే విచిత్ర వస్తు సేకరణ, కొత్తవి, ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి వస్తువులు వేరే వాళ్ళ దగ్గర ఉండకూడదు అనేటువంటి ఒక ఆలోచన విధానం కొంతమందికి ఉంటుంది. అలాంటి ఆలోచనలు రావడం, అలా విచిత్రమైనటువంటి వస్తువులు సేకరించడం, కొనడం, తద్వారా మానసికమైనటువంటి ఉల్లాసాన్ని పొందడం అనేటువంటిది ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం. అలాగే ఇల్లు కొనుక్కోవాలనుకున్నా, వాహనాలు కొనుక్కోవాలనుకున్నా, వస్తువులు కొనుక్కోవాలనుకున్నా, ముఖ్యంగా ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైనటువంటి బంగారం కొనుక్కోవాలనుకున్నా తప్పనిసరిగా ఈ అక్టోబర్ మాసం మేషరాశి వారికి చాలా ఉన్నతంగా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. అలాగే దూర ప్రయాణాలు, తీర్థయాత్రలు, భగవత్ సేవలు, భగవంతుని ఆరాధించడం, పూజలు చేయడం, ఇంట్లో వ్రతాలు, ఇట్లాంటివి, అంటే ఎంతసేపటికి కుటుంబం అంతా కూడాను చాలా ఆనందదాయకంగా ఉండేటువంటి రోజులుగా మేషరాశి వారికి చెప్పుకోవచ్చు ఈ అక్టోబర్ మాసం అంతా కూడా. అలాగే ధన ఆదాయం, మనం ఖర్చు పెడుతున్నాము అంటే వస్తుందనే కదా, కాబట్టి తప్పనిసరిగా ధనాదాయానికి కూడా ఏమాత్రమైనటువంటి లోటు ఉండదు. తప్పనిసరిగా మీకు రావాల్సినటువంటి పూర్వపు బాకీలు, మొండి బకాయిలు అసలు ఇంక రావు అని చెప్పి మర్చిపోతుంటాను చూసారా, అవి కూడా మరలా మీ దగ్గరికి వెతుక్కుంటూ మీ దగ్గరికి ధనం రావడం అనేటువంటిది జరుగుతుంది. తద్వారా నిజంగా అలాంటి విషయాల్లో ఎవరికి జరిగినా కూడా ఆనందదాయకంగానే ఉంటుంది, సంతోషకరంగా ఉంటుంది. అలాగే ముఖ్యంగా బంధువర్గంలో అనేక రకాలైనటువంటి పండుగ వాతావరణం, ఫంక్షన్స్ జరగడం, మీరు పాల్గొనడం, తీర్థయాత్రలు సేవించడం, విందు భోజనాలు చేయటం, ఇలాంటివన్నీ కూడాను మేషరాశి వారికి తగినటువంటి విధంగా జరుగుతూ ఉంటుంది. అలాగే విదేశీ ప్రయాణం విషయం తీసుకుంటే ఈ రాశి వారికి కొంచెం కష్టతరమైనా సరే ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నిస్తే తప్పనిసరిగా సఫలీకృతులు అవ్వడానికి చెప్పడానికి అవకాశం ఉంటుంది. అలాగే రాజకీయ నాయకుల వ్యవహారానికి వస్తే వీరికి కూడా మొన్నటి వరకు ఆ రాజకీయపరమైనటువంటి పార్టీ పెద్దలతో ఉండేటువంటి విభేదాలు ఏవైతే ఉంటాయో అవి కూడా విడిపోయి ప్రశాంతమైనటువంటి వాతావరణం, భవిష్యత్ కాలంలో అయినా సరే అతి తొందరలో మనకి మంచి ఉన్నత పదవి వస్తుంది అనేటువంటి ఒక ఆశాజనకమైనటువంటి పరిస్థితి తప్పనిసరిగా కనపడుతూ ఉంది. రైతుల వ్యవహారానికి వస్తే వీళ్ళకు కూడా సంపూర్ణమైనటువంటి పాడి పంటలు చేతికి అందడం, వీళ్ళకి తగిన రేట్లు రావటం, అలాగే ధనం ఆదాయం మంచిగా ఉండడం, కుటుంబ వాతావరణం అంతా కూడాను సుఖ సంతోషాలతో నిండి ఉంటుంది. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగస్తులు కావచ్చు, ప్రైవేటుపరమైనటువంటి ఉద్యోగస్తులు కావచ్చు, అనుకున్న చోటలకి, అంటే స్థలాలకి తప్పనిసరిగా బదిలీలు జరగటం, దాంతోపాటు ఉన్నత స్థానం అంటే ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి బదిలీలు జరుగుతాయని చెప్పడంలో సందేహం లేదు. ఆ విషయంలో కూడా చాలా సంతోషకరంగా ఉంటుంది. అలాగే మీరు పనిచేసేటువంటి స్థానంలో కూడా, ఉద్యోగ స్థానంలో కూడా మీ తోటివారి సహాయ సహకారాలతో ఇంకాస్త ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనబడుతుంది. అలాగే మీ ఉన్నత అధికారులు కూడా మీతో చాలా స్నేహభావంతో ఉంటూ మిమ్మల్ని ఉత్సాహపరుస్తూ ప్రోత్సాహంతో ముందుకు తీసుకువెళ్ళేటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉంది. ఇక ఏదైనా సరే రియల్ ఎస్టేట్ వ్యాపారం
వ్యవహారానికి వస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అంతకుముందు ఉన్నటువంటి బాధలు తగ్గి పర్వాలేదు అనుకునేటువంటి పరిస్థితి ముందుకు తీసుకువెళ్ళేటువంటి పరిస్థితి కనపడుతుంది. తద్వారా కూడా వాళ్ళకు కూడా ఆర్థిక లాభాలు చేకూరేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. అమ్ముడు పోవటం లేదు, ఎన్నో రోజులైంది వెంచర్ వేసాము, మా వల్ల కావటం లేదు అనుకునేటువంటి వాళ్ళకు కూడా మేషరాశి వాళ్ళకి కొంతవరకు సంపూర్ణమైనటువంటి లాభదాయకమని చెప్పను కానీ కొంతవరకు మాత్రం సంతోషకరమైనటువంటి వాతావరణం నెలకొల్పబడుతుంది తప్పనిసరిగా. ఇంకా ఈ మేషరాశిలో ముఖ్యంగా తీర్థయాత్రలు చేసేటప్పుడు కానీ, దూర ప్రయాణాలు చేసేటప్పుడు కానీ వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. కొంచెం జాగ్రత్త వహించండి. మనం ఎంత నిదానంగా వెళ్తున్నా పక్క వాళ్ళు కూడా నిదానంగా రావాలి. కానీ మన జాగ్రత్తలో మనం ఉండడం అనేది మాత్రం సూచించదగినటువంటి విషయం. గురుగారు, మరి మేషరాశి వారు ఈ అక్టోబర్ మంత్లో ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలియజేస్తారా? మరి మేషరాశి వాళ్ళకి అంతా బాగానే ఉంది. చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఇలాంటి సమస్యలు తీరిపోవడానికి అసలు ఏ ఆరాధన చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయానికి వస్తే ముఖ్యంగా సూర్యారాధన, సూర్యోపాసన, ఆదిత్య హృదయం నిత్యం పఠించడం కానీ లేదా వినడం కానీ, పొద్దున్నే వచ్చే బాలార్కుడు అంటాం, అంటే పొద్దున్న వచ్చేటువంటి సూర్యోదయానికి వచ్చేటువంటి సూర్యుడు, ఆ సూర్య భగవానుడికి ఎదురుగా నిలబడి నీళ్లు చేతిలో వేసుకొని, ఇప్పుడు మనకి నవగ్రహాలలో ఉండేటువంటి జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి శ్లోకాన్ని చదువుకుంటూ నీళ్లు స్వామివారికి అర్ఘ్యాన్ని వదిలి నమస్కారం చేసినట్లయితే 6 సార్లు భగవంతుడికి లేదా 12 సార్లు చేయవచ్చు. చేస్తే తప్పనిసరిగా ఆరోగ్య సమస్యలు కానివ్వండి, ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా ఇవన్నీ కూడా తొలగిపోయి సూర్యగ్రహ అనుగ్రహం చేత మీరు మీ కుటుంబం సుఖ సంతోషాలతో విల్లువిరుస్తారని చెప్పడంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. గురుగారు, మరి మేషరాశి వారికి అక్టోబర్ మంత్లో ఎలా ఉందో తెలియజేస్తూనే వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఎలాంటి దానాలు చేయాలి అన్న విషయాలన్నీ కూడా తెలియజేశారండి. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో.